వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న, రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్న, మ్యారేజెస్ ఇష్యూస్, లేదు అంటే హెల్త్ ఇష్యూస్, స్టడీ ఇష్యూస్, మీ ఫ్యూచర్ ఇష్యూస్ ఏది కావాలన్నా సరే నేను చెప్తానండి. రీడింగ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే, మీరు అనవసరంగా వేస్ట్గా ఎక్కడ ఖర్చులు పెట్టేనక్కర్లేదు. నేనైతే తక్కువ అమౌంట్కే రీడింగ్ మీకు ఇస్తాను. ఇప్పటి వరకు అయిన సబ్స్క్రైబర్స్కి పేరు పేరున నా తరపున అందరికీ కూడా ధన్యవాదములు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి గల కారణాలు. మీ మనసులో అయితే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు దూరం అవ్వడానికి గల కారణాలు. మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ అయితే తలంచుకోండి. యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. చూసే వ్యూయర్స్కి ఎవరికైనా సరే వాళ్ళ పర్సన్ దూరం అవ్వడానికి గల కారణాలు ఏమిటో చెప్పండి. చూసే వ్యూయర్స్ పర్సన్ దూరం అవ్వడానికి గల కారణాలు. చూడండి, పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, జనాలు ఎవరు నన్ను నమ్మరు, కానీ నువ్వెందుకు నమ్ముతున్నావు? సెక్షువల్ డిజైర్ కోసమా, సెక్షువల్ అట్రాక్షన్ కోసమా, డబ్బు కోసమా, ఫిజికల్ కోసమా, ఏ విషయంలో నన్ను అట్రాక్ట్ అవుతున్నా, ప్రేమిస్తున్నా అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్. వాళ్ళకంట మీ కిస్ అంటే, మీరు ఇచ్చే ప్రేమ అన్న, కిస్ అన్న, ఆప్యాయత అన్న వాళ్ళకి చాలా ఇష్టం. ఐ విష్ టు బి లైక్ యూ. వాళ్ళు మిమ్మల్ని కాకుండా ఎవరిని కూడా ఇష్టపెట్టుకోలేకపోతున్నారు. మీరంటేనే వాళ్ళకి ఇష్టం. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ. ఐ డోంట్ డిజర్వ్ ఇట్. నన్ను మోసగాళ్ళ క్రిందన ట్రీట్ చెయ్యొద్దు ఈ దూరం చేసినందుకు. మిమ్మల్ని జస్ట్ టెస్టింగ్ అండ్ మీ పేషెన్స్కి టెస్టింగ్ పరంగా అంట వాళ్ళు పెట్టారంట. ఈ దూరం అనేది మీరు ఎంతవరకు వాళ్ళతో ఉండగలరు, మీరు ఏ విషయంలో వచ్చారు అనే అర్థం చేసుకోవడానికి మాత్రమే పెట్టాను. అందుకే నేను బయటకు వచ్చాను. ఐ వాంట్ అవుట్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళకైతే బయటికి వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ప్రతిరోజు కూడా వాళ్ళు డే అండ్ నైట్ ఏడుస్తూనే ఉన్నారు. లోపల మానసికంగా బాధపడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి చెప్పలేకుండా ఇంట్రోవర్ట్గా ఉంటున్నారు. వై డు ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ.
ఇందుకు నన్ను మీ మీలాగా ఎవరు కూడా ఇష్టపెట్టుకోవట్లేదు మీరు ఇష్టపడినంతగా. అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను. ఎప్పటికి కూడా నేను నీతోనే ఉంటాను అని అంటున్నారు. ఈ దూరం అనేది మీ ఇద్దరి మధ్యలోని బంధాన్ని పెంచడానికే కానీ తగ్గించడానికి కాదు అని అంటున్నారు. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అని ఎందుకు అన్నారు. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అని ఎందుకు అన్నారు. వాళ్ళు నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారు, విశ్రాంతి లేకుండా. ప్రజలు ఎందుకు నన్ను నమ్మట్లేదు, నేనేమైనా ఎవరికైనా బాధ పెట్టానా, నేను అతిగా ప్రేమించడం వల్ల నాకు ఎవరైనా దూరం అవుతున్నారు, అందుకే నేను మిమ్మల్ని దూరం పెడుతున్నాను. నేను ఎవరినైనా అతిగా ప్రేమిస్తే వాళ్ళు ఈగో హట్ అయినా అవుతుంది, లేదు అంటే ఈగో చూపించి వాళ్ళు నాకు దూరం పెడుతున్నారు. అందుకే మీరు నన్ను ప్రేమించినప్పటికీ మీరు ఎక్కడ నాకు దూరం అవుతారో అనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు దూరం పెట్టాను. నేను ఇక్కడ నిద్రలేని రాత్రులను కూడా గడుపుతున్నాను అని అయితే చెప్తున్నాను. సెక్షువల్ డిజైర్ అని ఎందుకు అన్నారు. చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. డబ్బు గురించో సెక్స్ కోసమో వచ్చే ఈ ప్రేమ అయితే ఇది ఎన్నాళ్ళు మిగలదు. ఈ దూరంలో ఆ రెండిటి కోసం వచ్చింది మీరు అర్థం చేసుకుని హానెస్ట్గా ఉండి తనే కావాలి అనుకున్నట్లుగా అయితే ఈ బంధం మిగులుతుంది అని వాళ్ళైతే బాధపడుతూ భయపడుతున్నారు. ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్, ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ అని ఎందుకన్నారు. వాళ్ళకి మీ దగ్గర ఉంటేనే చాలా ప్రైవసీగా ఉంటుంది, మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది, మీతో ఉంటేనే సెక్యూర్డ్గా రిలేషన్ అనేది ఉంటుంది. కెరియర్ పరంగా ఫోకస్ పెట్టవచ్చును, మనీ పరంగా ఫోకస్ పెట్టవచ్చును. మీరుంటేనే వాళ్ళ లైఫ్లో లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. అందుగురించే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. ఐ విష్ టు బీ లైక్ యూ అని ఎందుకన్నారు. ప్రజెంట్ అయితే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో తలకిందులుగా ఉంటున్నారు, స్టక్డ్ పొజిషన్లో ఉంటున్నారు, లెట్ గో చేసినట్లుగా అనుకుంటున్నారు, మీరు లెట్ గో అయిపోయారేమో అనుకుంటున్నారు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని ఎందుకన్నారు. వాళ్ళ కంటి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీ గురించే బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు, మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. మీరు ఆఫర్ని ఇచ్చినా సరే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ ఆప్షన్స్ చూసుకుంటున్నారు, కానీ ఈ ఆప్షన్స్ అనేవి తాత్కాలికమే, ఇది శాశ్వతం కాదు. ఇక్కడ ఉండే ఆఫర్ మీరు ఇచ్చింది మాత్రమే శాశ్వతమని వాళ్ళకి తెలుసును, కానీ ఈ ఆప్షన్స్ చూసుకుంటున్నారు. వీటిని కొన్నాళ్ళైనా వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో మెడిటేషన్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఐ వాంట్ అవుట్ అని ఎందుకన్నారు. ఆలోచిస్తున్నారు, ఆప్షన్స్ కోసం ఉన్నా సరే మీ గురించి కూడా థింకింగ్ చేస్తున్నారు. ఉండాలా లేదు అంటే ఈ ఆప్షన్స్ని చూసుకోవాలా అనే ఉద్దేశంతో, కానీ మీ గురించి ఆలోచిస్తూ మీకోసం నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలని ఇక్కడ ఆలోచనలు జరుగుతున్నాయి. ఐ క్రై అట్ నైట్ అని ఎందుకన్నారు. మీతో రిలేషన్
అనేది ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ మీరే తన ప్రపంచం అని కూడా అనుకుంటున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు మీ గురించి ఏడుస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు ప్రజెంట్ మీ పేషెన్స్ని టెస్టింగ్ పరిస్తూ వచ్చారు కాబట్టి అందు గురించి ఈగోకి వెళ్ళి వాళ్ళు ఏంటంటే మీకు రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకోని అయితే ఇక్కడ వస్తుంది. వై డూ ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకన్నారు? వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో దెబ్బలాట్లు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దెబ్బలాట్లు అవ్వడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ దూరం వల్ల మీరు కూడా దెబ్బలాట్లు పెట్టుకుంటారేమో అని ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు. వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? వాళ్ళు ఈ రిలేషన్లో చాలా బర్డెన్గా కొంతమంది ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఏంటంటే వర్క్ బర్డెన్లో వెళ్ళారు. కానీ ఈ రిలేషన్ ఎంత కష్టమైనా సరే, కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నా సరే ఈ రిలేషన్ అనేది నిలబెట్టుకోవాలి అని అయితే వాళ్ళకి ఆలోచన ఉంది. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు? వాళ్ళు హానెస్ట్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ప్రాక్టికల్గానే ఉన్నారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు, మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ చెప్పాలి, సపోర్టివ్గా ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. వీళ్ళు పర్సన్ ఎవరైతే ఉన్నారో దూరం చేశారు కదా, వాళ్ళు చూసే వ్యూయర్స్ దగ్గరికి వస్తారా రారా చెప్పండి యూనివర్స్. వస్తారా? ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. ప్రజెంట్లో వస్తారా? రియూనియన్ అవుతుందా? ప్రజెంట్ కొంతమందికి ఆల్రెడీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు కూడా ఎదురు చూస్తున్నారు. రియూనియన్ అవుతుంది, మీరు ఒకరికొకరు విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. మేబీ 9 hours 9 days లో అవ్వచ్చు. ఫ్యూచర్లో రియూనియన్ ఉందా లేదా చూసే వ్యూయర్స్కి ఫ్యూచర్లో రియూనియన్ ఉందా లేదా? ఉంది. మీ ఇద్దరిది జన్మజన్మల బంధం, పాస్ట్ లైఫ్స్ కనెక్షన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనే జెన్యూన్ లవ్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా రియూనియన్స్ అవుతాయి. ఫ్యూచర్లో కూడా ఒకరికొకరు కలుస్తారు, మాట్లాడతారు, అన్నీ కూడా ఉంటుంది. ప్రతి కష్ట సుఖాన్ని కూడా షేర్ చేసుకుంటారు. ఏంజల్ గైడెన్స్ ఏమిస్తారో చూద్దాం. ఏంజల్ వీళ్ళు ఏం చెయ్యాలో చెప్పండి. రొమాన్స్ ఏంజల్స్ చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ దూరం అయ్యారు కదా, వాళ్ళ విషయంలో చూసే వ్యూయర్స్ ఏం చెయ్యాలి? లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నారు. రిలీజియస్ ఫ్యాక్టర్స్, కొన్ని డిఫరెన్సెస్ కోసం కూడా మీరు ఆలోచించండి, ఆలోచించి సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోండి. ఫ్లట్టింగ్ అయితే ఉంది, ఫిజికల్ అట్రాక్షన్, ఫ్లట్టింగ్ ఉంది. ఇంకేమి ఇస్తారు యూనివర్స్? రీట్రీట్. ఇది సరైన సమయం కాదు. ప్రజెంట్ అయితే మీ ప్రపంచంలో మీరు ఉండండి, వాళ్ళ ప్రపంచాన్ని డిస్కనెక్ట్ చెయ్యండి అని అంటున్నారు. ట్రూ లవ్, అప్పుడే మీకు వాళ్ళ నుంచి నిజమైన ప్రేమ, సెక్షువల్ ప్రేమ, లేదు అంటే డబ్బు కోసం పుట్టే ప్రేమ అనేది మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఏంజల్స్ అయితే మీకు ఇచ్చే గైడెన్స్ ఇది. బాబా గారు ఏం చేయమంటారో చూద్దాం.
యూనివర్స్ గ్రాటిట్యూడ్. బాబా గారు మీరైతే ఏం చెప్తారు? బాబా గారు ఏం చెప్తారు? చూసే వ్యూయర్స్ పర్సన్ అయితే దూరం చేయడానికి గల కారణాలు చెప్పారు. దానికి బాబా గారు ఏమిస్తారు చూసే వ్యూయర్స్కి? నిర్లిప్తత. మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవటం కాదు, వాటికి మీపై నియంత్రణ ఉండడం అవసరం. అంటే వాటిని పరిస్థితులకి పారిపోవడం కాదు, వాటి గురించి మీరు నియంత్రణలో ఉండండి. అంటే ప్రాక్టికల్గా మారండి. ఆ పరిస్థితుల నుంచి మీరు భయపడి వెళ్ళిపోనక్కర్లేదు. మీ పనిలో మీరు బిజీగా ఉండండి. నమ్మకము మరియు విశ్వాసము. మీ వ్యక్తి మీద మీరు నమ్మకముతో విశ్వాసముతో ఉన్నట్లుగైతే మీ ప్రేమ నిజముగానే గెలుస్తుంది అని అయితే అంటున్నారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్, తర్వాత మీ వ్యక్తి మీద. జీవన గ్రంథములో కొన్ని చెడు అధ్యాయములు ఉండవచ్చు, కానీ మంచి అనుసరిస్తుంది. జీవన గ్రంథములలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు, కానీ మంచి అనేది మనకి అనుసరిస్తుంది. చెడంతా పోయి మంచి ఎప్పటికైనా మనకి దరికి చేరుతుంది అని అయితే బాబా గారు చెప్తున్నారు. 3 మంత్రములు. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జీవితం ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి. మీ జీవితంలో మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉండండి. మీ జీవితంలో అవి ఎప్పటికైనా తిరిగి వస్తాయి అని అయితే బాబా గారు చెప్తున్నారు.